Hi guys, happy Legend at all. ఈరోజు M2లో యూనిట్ 1 డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ డిస్కస్ చేద్దాము. వన్ షాట్ ఎంత షార్ట్గా వీలైతే అంత షార్ట్గా డిస్కస్ చేద్దాం. ఎక్కువ మోడల్ డిస్కస్ చేయకపోవచ్చు. మ్యాక్సిమం ఒక్కొక్క కాన్సెప్ట్కి వన్ క్వశ్చన్ అయితే చేద్దాము. షిల్ వి స్టార్ట్ నౌ. వాయిస్ ఆడిబుల్ అని వినపడుతుంది అనుకుంటున్నా. ఓకే, షిల్ వి స్టార్ట్ నౌ. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ చాలా ఫస్ట్ యూనిట్ చాలా ఈజీగానే ఉంటుంది. మ్యాక్సిమం ఇంటర్బేస్డ్ ఉంటుంది. ఇంటర్బేస్ కొంచెం బేసిక్స్ వచ్చి ఈ లింకింగ్ ఉంటుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ ఈక్వేషన్ నేర్చుకోక ముందు ఫస్ట్ ఫార్ములాస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్లో ఉన్న ఫార్ములాస్ ప్రోడక్ట్ ఆఫ్ యూవి అనమాట. ఇది డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ తర్వాత ఉంటాయి. ఇంటిగ్రేషన్ వచ్చి ఒకసారి రివైజ్ చేసుకొని మళ్ళా లెసన్లోకి వెళ్తే చాలా బాగుంటుంది, పూర్తిగా అర్థమవుతుంది. ప్రోడక్ట్ రూల్ వచ్చి యూవి అనమాట. యూ ఇంటూ వి డాష్, వి ఇంటూ వి డాష్ ప్లస్ యూ ఇంటూ వి డాష్ అనమాట. యూ బై బి డివైడ్ ఎస్ ఆఫ్ యూ బై పి, వి ఇంటూ వి డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్, ఇది బై వి స్క్వేర్. ఇది ఫార్ములా అనమాట, యూ బై వి. నెక్స్ట్ డివైడ్ ఎస్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0, డివైడ్ ఎస్ ఆఫ్ ఎక్స్ పవర్ 1 ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1, డివైడ్ ఎస్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ లాగ్ ఎక్స్ అనమాట. మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఫార్ములాస్ మాత్రం డిస్కస్ చేద్దాము. టైం వేస్ట్ చేయగలి తీసుకోవాలి. చాలా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాలి కదా, మ్యాక్సిమం లెస్ టైంలో కూడా పూర్తి చేద్దాము క్వశ్చన్స్. డివైడ్ ఎస్ ఆఫ్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 రూట్ ఎక్స్, డివైడ్ ఎస్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x లాగ్ ఎక్స్. నెక్స్ట్ సైన్ ఎక్స్, డివైడ్ ఎస్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, డివైడ్ ఎస్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, డివైడ్ ఎస్ ఆఫ్ టాన్ ఎక్స్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ కాట్ ఎక్స్ మైనస్ కొసెకెన్ స్క్వేర్ ఎక్స్. ఈ ఫార్ములాస్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి, చూసుకోండి. లెసన్లోకి వెళ్ళక ముందు ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అనమాట. ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n dx ఈక్వల్ టు ఎక్స్ పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ సి. కాన్స్టెంట్ చాలా ఇంపార్టెంట్, ఇంటర్లో కూడా చాలా మార్క్స్ చూసింటారు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఈక్వల్ టు లాగ్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ బై లాగ్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/root x 2 root x, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x మైనస్ cos x ప్లస్ సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx sin x, integration of tan x dx log secant x plus c, integration of cot x log sin x plus c, log mod sin x plus c. ఈ ఫార్ములాస్ కొంచెం చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ముందుకు వచ్చే చాలా ఈ ఫార్ములాస్ ఏమి చాలా యూజ్ అవుతాయి, వాడాల్సి ఉంటుంది. ఒకసారి రివైజ్ చేసుకోండి, ఇంటర్లో చూసుకుంటారు. ఈ బేసిక్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాస్ట్లో మీకు ఒకసారి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను, మళ్ళీ లాస్ట్ ఆడుతుంది. లెసన్ దగ్గర ఉండిపోతే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ ఉంటుంది యూనిట్ 1. దీంట్లో ఫస్ట్ దీంట్లో an equation derives from an independent variable with respect to one or more independent variables. అంటే ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, వన్ డిపెండెంట్ వేరియబుల్ వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ డిపెండ్ అవుతుంది, దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. దీనిలో 2 టైప్స్ ఉంటాయి, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఈ ఫార్ములా ఉంటుంది, dy/dx ప్లస్ 2xy ఈక్వల్ టు log x. అంటే ఒక్క వేరియబుల్ మాత్రమే ఉంటుంది, ఇండిపెండెంట్ గా ఉంటుంది. అది ఇండిపెండెంట్ గా ఉంటే దాన్ని ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటుంది. నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది డోర్ బుక్ అంటే రిప్రజెంట్ చేస్తారు. ∂u/dx ప్లస్ ∂u/y ఈక్వల్ టు 6 డోతో రిప్రజెంట్ చేస్తే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. దీనికి తర్వాత నెక్స్ట్ ఆర్డర్ డిగ్రీ ఉంటుంది. ఆర్డర్ డిగ్రీలో ఆర్డర్ అంటే ఏంటి, డిగ్రీ అంటే చూద్దాము. వెన్ ఎవర్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్స్, అంటే హైయెస్ట్ డెరివేటివ్స్ ఉంటాయి కదా పవర్, దానిని డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ చూద్దాము ఎగ్జాంపుల్ 1. x into d²y/dx² minus 2x minus 1 dy/dx plus x minus 1 into y equal to e power x. దీంట్లో ఆర్డర్ వచ్చి ఎక్స్ d² కదా, d² కాబట్టి ఆర్డర్ 2, డిగ్రీ వచ్చి 1, మొత్తం హోల్ ఇది హోల్ వస్తుంది. హోల్కి వచ్చి పవర్ 1 కాబట్టి
డిగ్రీ 1 వస్తుంది, ఆర్డర్ 2 వస్తుంది. అలానే దీన్ని కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. y ఈక్వల్ టు x ఇంటూ dy బై dx ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ d స్క్వేర్ బై dx స్క్వేర్. దీనిని స్క్వేర్ స్క్వేరింగ్ ఆన్ ప్రాసెస్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ ప్రాసెస్ చేస్తాం. స్క్వేరింగ్ ఆన్ ప్రాసెస్ చేస్తే y మైనస్ x ఈక్వల్ టు dy బై dx. ఇది ప్రపోజ్ చేస్తే మైనస్ d స్క్వేర్ బై dx స్క్వేర్ dy బై ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ పోతుంది d స్క్వేర్ బై dx స్క్వేర్ d స్క్వేర్ బై dx స్క్వేర్. దీన్ని ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, హోల్ పవర్ 3/2 ఉంటుంది. దీనిలో దీనికి పవర్ ఆర్డర్ వచ్చి 2 ఉంది, డిగ్రీ 1 ఉంది కాబట్టి డిఫరెన్స్ ఈక్వేషన్ ఆర్డర్ 2 డిగ్రీ 1 ఇలానే మోడల్స్ ఉంటాయి. దీని ద్వారా ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సి పడాలి. నెక్స్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో లాస్ట్ సెంటర్ లో చూస్తున్నారు, dy బై dx ఆఫ్ ప్లస్ p ఆఫ్ x ఈక్వల్ టు p ఆఫ్ x. ఇది ఈ ఫామ్ లో ఉంటుంది క్వశ్చన్. లేకపోయినా మనం ఈ ఫామ్ లో తెచ్చుకోవాలా. దీంతో p ఆఫ్ x ను p ఆఫ్ x యూజ్ చేసుకొని ఫస్ట్ ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలా. ఈ ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ ఫామ్ లో వచ్చి ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p ఆఫ్ x ఇంటూ dx అంటే p ఆఫ్ x ఉంటుంది కదా, ఈ p ఆఫ్ x ఇంటూ dx చేస్తే ఇంటిగ్రేషన్ చేస్తే దీని ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ వస్తుంది. దీని జనరల్ సొల్యూషన్ వచ్చి టోటల్ జనరల్ సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. ఇది ఫార్ములా అనమాట. ఈ వాల్యూ వచ్చిన వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే జనరల్ ఈక్వేషన్ వస్తుంది. నేను ప్రాబ్లం క్వశ్చన్ ఒక చూసి మోడల్ చూద్దాము. ఇది x ఇంటూ dy బై dx ప్లస్ y ఈక్వల్ టు log x. ఇది క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ లో x ఇంటూ dy బై dx దీన్ని ఒకసారి రాసుకుంటే దీన్ని డివైడ్ బై x మనకి ఏ ఫార్మ్ ఉండాలి, dy బై dx ప్లస్ p ఆఫ్ x అనుకుంటే p ఆఫ్ x ఫార్మ్ ఉండాలి. అంటే ఈ సింపుల్ సింగిల్ గా ఈ సింపుల్ అనమాట. డివైడ్ బై dx అనేది సింగిల్ గా ఉండాలంటే ఈ x వేరియబుల్ తీసుకోవాలి. డివైడ్ బై x బోత్ సైడ్ చేస్తే dy బై dx ప్లస్ y బై x ఈక్వల్ టు log x బై x వస్తుంది. ఇది dy బై dx ఆఫ్ ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈక్వల్ టు p ఆఫ్ x ఫార్మ్ లో ఉంది కాబట్టి తెచ్చుకున్నాం కాబట్టి దీంట్లో p ఆఫ్ x ఈక్వల్ టు 1 బై x వచ్చింది. p ఆఫ్ x ఈక్వల్ టు 1 బై x వచ్చింది. q ఆఫ్ x ఈక్వల్ టు log x బై x వచ్చింది. దీంట్లో ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ అనుకుంటే ఈ పవర్ ఇంటిగ్రేటింగ్ p ఆఫ్ x dx ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై x. 1 బై x ఎంత ఫార్ములా ఉంది, ఇంటిగ్రేషన్ log x. సార్ ఫార్ములా చూసుకున్నాను అనుకుంటుంది. నెక్స్ట్ log x అంటే ఈ పవర్ log x అంటే ఈ ఉంటుంది. ఈ టోటల్ ఫార్ములా వచ్చి ఈ పవర్ log x వెళ్ళిపో వచ్చేస్తుంది. టోటల్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చి x వాల్యూ వచ్చింది. దీన్ని మనం జనరల్ ఈక్వేషన్ ఫార్మ్ ఏంటి, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x p ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఆఫ్ dx ప్లస్ c. ఇది ఫార్ములా. దీంట్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x వచ్చిందంటే q ఆఫ్ x వచ్చి log x బై x వచ్చింది. దాని ప్రకారంగా y ఇంటూ x ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఆఫ్ x ఇంత log x బై x log x బై x ఇంటూ x ఇంటూ dx ప్లస్ c రాసుకుంటే దీని x క్యాన్సిల్ అవుతుంది. x క్యాన్సిల్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ log x ఫార్ములా వచ్చి ఇంటిగ్రేషన్ ఆఫ్ log x log x మైనస్ x అంటే log x ఇంటూ x ఇంటూ log x ఇంటూ log x మైనస్ 1 ఫార్ములా అన్నమాట. ఇంటిగ్రేషన్ ఆఫ్ log x ఫార్ములా ఈ విధంగా రాసుకుంటూ దీంట్లో ఇది జనరల్ ఈక్వేషన్, టోటల్ ఈక్వేషన్ అంటారు. ఈ జనరల్ సొల్యూషన్ ఇలా చేయాలి అనమాట. చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ ఒక మోడల్ చూద్దాం. సాల్వ్ cos స్క్వేర్ x dy బై dx ప్లస్ y ఈక్వల్ టు tan x. ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో cos స్క్వేర్ సింగిల్ గా ఉంది అంటే dy బై dx అనేది సింగిల్ గా ఉంది కాబట్టి డివైడ్ బై cos స్క్వేర్ చేస్తే dy బై dx ప్లస్ y బై cos స్క్వేర్ x ఈక్వల్ టు tan x బై cos స్క్వేర్ x వస్తుంది. దీన్ని y బై cos స్క్వేర్ x అంటే సీకెండ్ స్క్వేర్ x రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. సార్ చూడండి రాసుకోవచ్చు.
నెక్స్ట్ tan x ఇంటూ దీన్ని సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ గా రాసుకుంటాం. దీంట్లో p ఆఫ్ x ఉంది సీకెన్స్ స్క్వేర్ ఎక్స్, q ఆఫ్ x ఉంది tan x ఇంటూ సీకెన్స్ స్క్వేర్ ఎక్స్. అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి e పవర్ u ఆఫ్ x ఇంటూ dx గా రాసుకుంటాం. e ఆఫ్ x అంటే ఏంటి ఇలా సీకెన్స్ స్క్వేర్ వచ్చింది, సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెన్స్ స్క్వేర్ ఫార్ములా ఏంది tan x అన్నమాట. ఇంటిగ్రేషన్ లో సీకెన్స్ స్క్వేర్ సెంటర్ ఉంటే ఇంత ఉంచుదామా, ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు tan x ప్లస్ అక్సెప్ట్ వచ్చినాము. ఈ ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి, బేసిక్ చాలా బాగా వచ్చు. ఈ ఫార్ములాస్ మెయిన్ ముఖ్యమైన చేసింది ఈ పవర్ tan x వస్తుంది, ఈ పవర్ tan అట్లా ఉంటుంది. ఈ జనరల్ ఈక్వేషన్ రాసుకుంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ q ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ దీంట్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంకా ఈ పవర్ tan x వచ్చింది. ఈ పవర్ tan x ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ మనకు ఇదంతా q ఆఫ్ x tan x ఇంటూ సీకెన్స్ స్క్వేర్ ఎక్స్, tan x ఇంటూ సీకెన్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ tan x. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ tan x ఉంటుంది, tan x డిఫరెన్షియేషన్ అంతా సీకెన్స్ స్క్వేర్ చేయొచ్చు. అప్పుడు మనం tan x ని ఈక్వల్ టు t అనుకుంటాం. అప్పుడు డివైడ్ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే డివైడ్ x ఆఫ్ tan x ఇంకా సీకెన్స్ స్క్వేర్ x dx ఈక్వల్ టు dt. dt ఉంటుంది, dt వేస్తాం, dt వేసుకుంటే సీకెన్స్ స్క్వేర్ dx సీకెన్స్ స్క్వేర్ x ఇంటూ dx ప్లేస్ వన్ రాసుకోవచ్చు, dt రాసుకోవచ్చు, dt రాసుకుంటాం. tan x ఈక్వల్ టీ అనుకున్నాం కదా, ఇప్పుడు ఈ tan x ప్లస్ తో t వేసుకుంటే t ఇంటూ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ t ఇంటూ ఈ పవర్ టీ ఫార్ములా వచ్చి ఒకసారి డిరైవ్ చేసుకోవచ్చు. టైం టేకింగ్ చాలా అవుతుంది. t ఇంటూ ఈ పవర్ టీ ఫార్ములా వచ్చి t ఇంటూ ఈ పవర్ టీ మైనస్ టీ అంటే ఈ పవర్ టీ ఇంటూ టీ మైనస్ వన్ ఫార్ములా. కొంచెం బాగా రాయిపోవచ్చు, అడ్జస్ట్ చేస్తుంది. ఈ పవర్ టీ ఇంటూ టీ మైనస్ వన్ ఫార్ములా అంటే ఈ పవర్ టీ క్లాస్ అనమాట. ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ టీ ఫార్ములా వచ్చేస్తుంది. అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఇంటూ పవర్ టీ డ్యూటీ అంటే టీ ఇంటూ ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ టీ తెలుస్తుంది. ఇప్పుడు టీని రీప్లేస్ చేద్దాం. టీ అంటే ఏమి tan x, y ఇంటూ ఈ పవర్ tan x ఈక్వల్ టు tan x ఇంటూ ఈ పవర్ tan x మైనస్ ఈ పవర్ tan x ప్లస్ ఇది ఫార్ములా. ఈ విధంగా ఫార్ములాలు టీని రీప్లేస్ చేసుకుంటే ఇలా వస్తుంది. మొత్తం జనరల్ ఈక్వేషన్ ఇదనమాట. దీంట్లో టీ ఈ పవర్ టీని కామన్ చేసుకుంటే ఇది ఫార్ములా, ఇది ఫార్ములా అనమాట. దీంట్లో వైని రాసుకుంటూ ఈ పవర్ tan x ఈ పవర్ tan x క్యాన్సల్ అవుతుంది. y ఈక్వల్ టు tan x చేసుకుంటే ఈ పవర్ మైనస్ tan t. ఇది డివైడ్ బై చేస్తున్నారు, డివైడ్ బై క్యాన్సల్ కాదు, డివైడ్ బై ఈ పవర్ టీ ఈ పవర్ tan t ఈ పవర్ tan t ఈ పవర్ చూసి y ఈ పవర్ tan t వస్తుంది. దీన్ని మైనస్ ఈ పవర్ మైనస్ tan x. ఇది ఫస్ట్ మోడల్ అనమాట. ఫస్ట్ మోడల్ తర్వాత బెర్నౌలీ ఈక్వేషన్ ఉంటుంది. బెర్నౌలీ ఈక్వేషన్ అంటే సేమ్ ఈ ఈక్వేషన్ లాగానే ఉంటుంది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగానే. ఏమంటే ఎక్స్ట్రా వై పవర్ ఎన్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఇది మనం చాలా గమనించాలి. ఇలా వచ్చిందంటే బ్లైండ్ గుర్తుపెట్టుకోవాలా. ఇలా వస్తే ఈ వచ్చిన ఈక్వేషన్ ని డివైడ్ బై బోత్ సైడ్స్, డివైడ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే సొల్యూషన్ అనేది వస్తుంది. సొల్యూషన్ ఎలా వస్తుంది అని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లోకి మార్చవచ్చు. అంటే సింహం ఇలా వస్తుంది. ఆ సింహం వచ్చినప్పుడు మనం మళ్ళీ యాజ్ యూజువల్ దాంట్లో మీ జనరల్ సొల్యూషన్ డివైడ్ ఫ్యాక్టర్ కనుక్కొని జనరల్ సొల్యూషన్ రాసేస్తారు. సేమ్ ఆ విధంగానే ఫస్ట్ ఈ వై పవర్ మోడల్ చూద్దాం. దీంట్లో క్వశ్చన్ ఇది అనమాట. దీంట్లో వై పవర్ 6 అనేది ఎక్స్ట్రా ఉంది, అంటే ఇది బెర్నౌలీ ప్రిన్సిపల్ లాగా ఉంది అనమాట. ఇప్పుడు డివైడ్ బై వై పవర్ 6, డివైడ్ బై వై పవర్ 6 ఇస్తే ఫస్ట్ ఇది ఎక్స్ సింగిల్ కావాలా, ఫస్ట్ ఎక్స్ కూడా ఎక్స్ డివైడ్ బై ఎక్స్ చేస్తాను. డివైడ్ బై ఎక్స్ ఇస్తే ఇది ఎక్స్ క్యూబ్ ఉండేది ఎక్స్ స్క్వేర్ అంటారు. డివైడ్ బై ఎక్స్ వై బై ఎక్స్ యాజ్. ఇప్పుడు డివైడ్ బై వై స్క్వేర్, డివైడ్ బై వై పవర్ 6 వచ్చింది కదా. వై పవర్ 6 చేస్తే ఈ వై పవర్ 6 5 పోతే వై పవర్ -6
ఇది వై పవర్ 6 వై క్యాన్సిల్ అయితే వై పవర్ 3 అవుతుంది. వై పవర్ పైకి రాసుకుంటే వై పవర్ -5 రాదు. ఇప్పుడు వై పవర్ మైనస్ బ్లైండ్ గా గుర్తుపెట్టుకుని క్వశ్చన్ ఉంటే బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే మిడిల్ లో ఉన్న వాల్యూని డిఫరెన్షియేషన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. బ్లైండ్ అది బ్లైండ్ అనమాట. ఈ వై పవర్ -5 అనేది ఈక్వల్ టు యూ అనుకున్నాం. ఎగ్జాంపుల్ యూ అనేది కనుక అనుకోవచ్చు. దీన్ని యూ అనుకుంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వై పవర్ -6 వస్తుంది. చేద్దామా ఒకసారి. డివైడ్ ఎక్స్ ఆఫ్ వై ఎక్స్ పవర్ ఎన్ ఫామ్ ఉంది. ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n-1 అంటే -5 + 1 అనమాట. -5 + 1 -5 + 1 -5 + 1 -6 ఇంటూ dy/dx. ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు అయితే ఎక్స్ టర్మ్స్ అట్నే ఉన్నాయి కాబట్టి dy/dx ఇంటూ ఈక్వల్ టు dy ఉంది కాబట్టి du/dx వస్తున్నాము. వై పవర్ 6 వై పవర్ -6 ఇవి 1/5 రాకపోతే -1/5 ఇంటూ du/dx అంటే ఈ ఫామ్ ఉంది కాబట్టి మనం ఇలా ఫామ్ రాసుకోవాలి. ఇప్పుడు du/dx -1/5 du/dx దీన్ని రీప్లేస్ చేసుకోవాలి. రీప్లేస్ చేసినప్పుడు y -5 అనేది u రాస్తుంది. దీన్ని కూడా u రాసుకోవచ్చు. అప్పుడు టోటల్ ఈక్వేషన్ ఏమవుతుంది? -1/5 du/dx ఇంటూ 1 + 1/x ఇప్పుడు y పవర్ -5 u అనుకో u = x² అని రాసుకోవచ్చు. ఇప్పుడు నేను సింగిల్ గా ఉంది కాబట్టి -1/5 అనేది ఎక్స్ట్రా ఉంది. దీన్ని డివైడ్ బై మల్టిప్లై బై -5 అని బోత్ సైడ్ చేసుకోవచ్చు. -5 క్యాన్సిల్ dy/dx సింగిల్ గా వస్తుంది. అప్పుడు du/dx ఈక్వల్ టు -5/x ఈక్వల్ టు -5/x² వస్తుంది. ఇది ఇప్పుడు ఏ ఈక్వేషన్ ఫామ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ లో ఉంది. దీంట్లో ఫ్యాక్టర్ p జనరల్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు కదా. సేమ్ యాజ్ లాగానే చేస్తారా. p అంటే -5/x, q అంటే -5/x². ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p dx. p అంటే -5/1/x -5/x అన్నట్టు 5 బయటకి తీసుకుంటే 1/x -1/x అంటే మైనస్ బయటకి తీసేస్తున్నాం లాగ్ వచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే లాగ్ ఎక్స్ వచ్చింది. ఈ మైనస్ ఉంది కదా బయట మైనస్ ఉంది. ఆ పైకి పోతే ఎక్స్ పవర్ -1 అవుతుంది. ఎక్స్ పవర్ -1 అవుతుంది. -1 ఏమో రాసుకోవచ్చు మనం 1/x రాసుకోవచ్చు. అంటే లాగ్ 1/x లాగ్ -1 -5 -5 అవుతుంది. సారీ ఎక్స్ పవర్ -5 అవుతుంది. ఎక్స్ పవర్ -5 లాగ్ అప్పుడు ఈ పవర్ లాగ్ 1/1 ఎక్స్ పవర్ -5 అవుతుంది. అప్పుడు లాగ్ క్యాన్సిల్ అయ్యి ఎక్స్ పవర్ -5 -5 అంటే 1/x ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ 1/x/5 వచ్చింది. జనరల్ ఈక్వేషన్ యూ ఇంటూ అంటే మనం ఉన్నప్పుడు వై ఇంటూ కదా. వై ఉన్నప్పుడు వై రాస్తుంది. యూ ఉంది కాబట్టి యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ u(x) ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx + c రాస్తున్నాం. తర్వాత యూ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఎక్స్ పవర్ -5 రాస్తున్నాం. u(x) అంటే -5x² బై x/5 ఇంటూ dx + c రాసి x/5 పోతే x³ ఉంటుంది. x³ పైకి పోతే x/3 అవుతుంది. -3 అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ -5 బయటకు వచ్చేస్తుంది. x/3 అవుతుంది. -3 అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ x/3 అంటే ఏంది? xn x n+1/n+1 అంటే -3 + 1 -3 + 1 ఏమవుతుంది? -2 అవుతుంది. ఆ విధంగా -2 రాశాను. అంటే x/-2 బై -2 మైనస్ క్యాన్సల్ 5/2 అంటే 5/2 x/-2 అన్నమాట. పట్టుకోవచ్చు. x/-2 ఈ టోటల్ ఈక్వేషన్ రాసింది బట్టి టోటల్ ఈక్వేషన్ అంటే x/-2 కదా. ఇది x4 u/x² ఉంది కదా. u/x² ఈక్వల్ టు 5/2 x/-2 ఉంది. కిందకి వస్తే x/5 అవుతుంది. x² అవుతుంది. x² 1/x² అవుతుంది. 1/x² అవుతుంది. x² అయినప్పుడు ఇది x/5 ని మల్టిప్లై చేసుకుంటుంది. మల్టిప్లై x/5 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ x/5 x² ఉంటుంది. 5 పోతే
ఎక్స్ ఎక్స్ స్క్వేర్ పోయి ఎక్స్ క్యూబ్ ఉంటుంది. ఇది కరెక్ట్ అనమాట. ఇది ఎక్స్ క్యూబ్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంటుంది ఇంటూ సి ఎక్స్ పవర్ 5 వస్తుంది. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ అనమాట, రిక్వైర్డ్ సొల్యూషన్. ఇది జనరల్ ఈక్వేషన్. నెక్స్ట్ ఫస్ట్ ఏం మిగిలింది మనకి? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్. తర్వాత బెర్నౌల్లీస్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ఎక్స్ట్రా ఉంటుంది. దాని తర్వాత ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. అంటే ఒక ఈక్వేషన్ అనేది ఎంఎక్స్ ప్లస్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఫామ్ లో ఉంటే దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. అది ఎప్పుడు డివైడ్ ఆఫ్ డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయినప్పుడు, రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. నేను ఎగ్జాంపుల్ అప్పుడు దాన్ని ఇది ఈక్వల్ అవుతుంది కదా, ఈక్వల్ అయిన తర్వాత జనరల్ ఈక్వేషన్ ఏమో రాస్తామంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ y కాన్స్టెంట్ ఎం డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ డివై ఈక్వల్ టు సి రా. ఇది ఈ విధంగా రాయాలా జనరల్ ఈక్వేషన్. ఇది అర్థం కావాలంటే ఒకసారి మోడల్ చేసి చూద్దాం. క్వశ్చన్ చూద్దాము. సాల్వ్ e పవర్ y cos x dx ఈక్వల్ టు e పవర్ y sin x dy ఈక్వల్ టు 0. ఇది ఏ ఫామ్ లో ఉంది? mdx ప్లస్ mdy. మీరు ఆ డౌట్ రావచ్చు ఏమని, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డివైడ్ బై డిఎక్స్ రాసుకోవచ్చు కదా, దీన్ని డివైడ్ చేసుకోవచ్చు కదా, డివైడ్ చేసుకుంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా రాసుకోవచ్చు, లీనియర్ డిఫరెన్స్ రాసుకోవచ్చు కదా. దీంట్లో చిత్రం లేదన్నమాట. బాగా చూడండి ఇక్కడ వై టర్మ్ ఉంది, ఎక్స్ టర్మ్ ఉన్నాయి. డివైడ్ చేయలేం, సపరేట్ చేయలేం. అందువల్ల ఈ మోడల్ ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ మాత్రమే చేయగలుగుతాం. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఈ ఎక్స్ వై అనేది వేరియబుల్స్ ఒకటే శాతం ఉన్నాయి కాబట్టి దీన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ లో చేయాలి. అప్పుడు ఏం చేస్తాము? ఇది ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంది. అప్పుడు ఎం ఏమవుతుంది? ఈ పవర్ వై ప్లస్ 1 కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఎం ఏమవుతుంది? ఈ పవర్ వై సైన్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు డో ఎం బై డో వై, అదేమన్నా డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎం బై డో ఎక్స్. ఎంకి వై, ఎన్కి ఎక్స్. పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎంకు వై, ఎన్కు ఎక్స్. డో ఎం బై డో వై ఈక్వల్ టు ఈ ఎం ఉంది కదా, ఎం ఉంది కదా, ఈ ని డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలన్నమాట. విత్ రెస్పెక్ట్ టు వైతో చేసినప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ వై ఉంది కాబట్టి వైట్ తెలుస్తుంది కాబట్టి ఈ పవర్ వై అట్లా ఉంది. ప్లస్ కాన్స్టెంట్ వాల్యూ ఇంత 0, ఆఫ్ కాన్స్టెంట్ 0. కాస్ ఎక్స్ ని మనం ఏమో అనుకుంటాం, ఎందుకంటే మనం చేసేది వై తెలుస్తుంది కాబట్టి కాన్స్టెంట్ అట్లే ఉంది. అప్పుడు ఏమవుతుంది? టోటల్ ఈక్వేషన్ ఈ పవర్ వై కాస్ ఎక్స్ వస్తుంది, కాస్ ఎక్స్. నెక్స్ట్ డో ఎన్ బై డో ఎక్స్, ఎక్స్ చేయాలా, ఎన్ టర్మ్ ఎక్స్ తో చేయాలా, ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్. ఎన్ ఈక్వల్ టు ఈ పవర్ వై సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ అంటే ఎక్స్ టర్మ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ టర్మ్ తో చేయాలి, అంటే వై టర్మ్ కాన్స్టెంట్ ఉండిపోతుంది, దాన్ని ఎలకూడదు. ఈ పవర్ వై అంటే కాస్ ఎక్స్. ఇక్కడ సైన్ ఎక్స్ ఏంది? డివైడ్ ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఇంకా కాస్ ఎక్స్. డివైడ్ ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ వచ్చింది. కాస్ ఎక్స్ వేస్తున్నాము. ఇప్పుడు డో ఎం బై డో ఈ రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ ఉన్నాయి కదా, డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి మనకి ఏమొస్తుంది? అప్పుడు మనం జనరల్ ఈక్వేషన్ ఏమైనా రాయొచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ వై కాన్స్టెంట్ ఎం డిఎక్స్ ప్లస్ ఎన్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ రాయాలా, అంటే ఎక్స్ కాకుండా వై టర్మ్ మాత్రమే రాయాలి. ఇది డివై ఈక్వల్ టు సి. ఈ జనరల్ ఈక్వేషన్ ఈ విధంగా రాసుకుంటే, ఈ జనరల్ ఈక్వేషన్ లో ఎన్ అంటే ఏంది మనకి? ఎన్ అంటే ఈ పవర్ వై ప్లస్ వన్ కాస్ ఎక్స్, ఈ పవర్ వై ప్లస్ వన్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు ఇలా ఫ్రీ ఫ్రమ్ ఎక్స్. ఎన్ అనేది ఫ్రీ ఫ్రమ్ ఎక్స్, ఎక్స్ లేని టర్మ్ అంటే ఎక్స్ లేని టర్మ్ వై ఉంది, వై ఇంటూ 0 వై ఉంది కదా, అంటే ఎక్స్ ఉంది, ఎక్స్ 0 అవుతుంది, ఎక్స్ 0 టోటల్ 0 అవుతుంది, అంటే ఎన్ టర్మ్ మొత్తం 0. హలో.
Sorry for inconvenience, guys. Let's look into the video. The free from x term తీసుకోవాలా, ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ అంటే ఓన్లీ వై టర్మ్ మాత్రమే తీసుకోవాలా, ఎక్స్ లేని టర్మ్. ఎక్స్ లేని టర్మ్ అంటే ఎక్స్ లేని టర్మ్ అంటే ఎక్స్ జీరో అనుకో, టోటల్ వాల్యూ జీరో. ఎక్స్ ఇంటూ శూన్యం ఇంటూ జీరో అంటే శూన్యం ఉందా, అట్లా శూన్యం ఇంటూ జీరో జీరో అవుతుంది. ఇలా జీరో అయినప్పుడు మొత్తం ఇప్పుడు వై టర్మ్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ అనేది జీరో. ఇప్పుడు ఈ పవర్ వై ప్లస్ వన్ ప్రాసెస్ డిఎక్స్ ప్రాజెక్ట్స్ డిఎక్స్ ఈక్వల్ టు సి అవుతుంది. జీరో అంటే జీరో. ఈ పవర్ వై ప్రాజెక్ట్స్ ప్లస్ ఈ పవర్ వై దీన్ని సపరేట్ రాస్తే ఈ పవర్ వై ప్రాజెక్ట్స్ ఇంటూ ప్రాజెక్ట్స్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ రాస్తే ఈ ఇంటిగ్రేషన్ వస్తే ఈ పవర్ వై అంటే ముందు డిఎక్స్ రెస్పెక్ట్ డిఎక్స్ తో చేయాలి కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ వై అట్లా ఉంటుంది. డివిడెక్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సైన్ ఎక్స్ సైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎంత సైన్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ అంటే సైన్ ఎక్స్ కామన్ చేసి ఈ పవర్ ప్లస్ వన్ ఈక్వల్ టు సి అని రాయొచ్చు కదా, రాసాము. తర్వాత ఆ విధంగా రాస్తే సింపుల్ సొల్యూషన్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాకుండా దీంట్లో డోఎం బై డో అనేది ఈక్వల్ అవుతుంది. ఈ కండిషన్ లో డోఎం బై ఎక్స్ అనేది ఈక్వల్ అవుతుంది. కండిషన్ ఈక్వల్ కాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి అంటే డౌట్ రాకపోవచ్చు, డౌట్ రావచ్చు. దానికి నాన్ ఎగ్జాక్ట్ లో డోఎం బై డో అనేది డో ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ అయితే క్వశ్చన్ అనేది ఎండిఎక్స్ ప్లస్ ఎండిఎక్స్ లో ఉంటే అప్పుడు మనం దాంట్లో కేసెస్ ఉంటాయి. కేస్ 1, కేస్ 2, కేస్ 3 అన్న కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేసు వచ్చి హోమోజీనియస్ లో ఉంటాయి. రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది హోమోజీనియస్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ వై పవర్ వన్ ఉంటుంది. అంటే టోటల్ ఎక్స్ 2 ప్లస్ 3 ఇక్కడ 2 ప్లస్ 3 అంటే టోటల్ 3 ఉన్నాయి. అంటే హోమోజీనియస్ ఫామ్ లో ఉంది రిక్వైర్డ్ సొల్యూషన్. అప్పుడు ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ వచ్చి 1/mx ప్లస్ ఎన్వై అని రాసుకోవచ్చు. దానిని రిక్వైర్డ్ మళ్ళీ వచ్చిన సొల్యూషన్ ఇచ్చిన క్వశ్చన్ ఆ క్వశ్చన్ తో మల్టిప్లై చేస్తే మనకి సొల్యూషన్ క్వశ్చన్ వస్తుంది. ఈక్వేషన్ ఆ ఈక్వేషన్ ని మనం మళ్ళా డోఎన్ బై డో ఎక్స్ చేస్తే ఈక్వల్ అయితే ఈక్వల్ అయితే మళ్ళీ జనరల్ ఈక్వేషన్ యాజ్ యూజువల్ రాసుకోవచ్చు. ఎగ్జాక్ట్ లా ఈక్వల్ అయితే ఎగ్జాక్ట్ లా రాసుకోవచ్చు. మోడల్ చూద్దాం కోసం ఇది క్వశ్చన్ అనమాట. స్క్వేర్ వై డిఎక్స్ ఎక్స్ క్యూబ్ వై ప్లస్ వై క్యూబ్ డివై ఈక్వల్ టు 0. ఈ క్వశ్చన్ ఎంఎక్స్ ప్లస్ ఎన్ బై డి ఫార్మ్ ఉంది కాబట్టి ఎం ఈక్వల్ టు క్వశ్చన్ ఎన్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. దీన్ని డో ఎం బై డో వై వైతో తీసుకొని వై చేస్తే వై డివైడ్ ఇంకా 1 కాబట్టి ఎక్స్ స్క్వేర్ డో ఎం బై డో ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ వేసినప్పుడు రిస్పెక్ట్ అయితే వేసినప్పుడు 3x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ అవుతుంది. మైనస్ ఉంది మైనస్ ఉంది చూసుకోండి. క్వశ్చన్ ఉంది చూసుకోవాలి. మైనస్ ఉంది నాట్ ఈక్వల్ టు ఉంది కాబట్టి 1/mx ప్లస్ 1/ny రాసుకోవాలి. అంటే ఎన్కి ఎక్స్ యాడ్ చేయాలా, ఎన్కు వై యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు ఎం అంటే ఇది, ఎన్ అంటే ఇది, రెండు యాడ్ చేసినప్పుడు 1/x యాడ్ చేసినప్పుడు ఎక్స్ క్యూబ్ వై మైనస్ ఎక్స్ క్యూబ్ వై మైనస్ వై పవర్ వై ఎక్స్ క్యూబ్ వై మైనస్ వై ఎక్స్ క్యూబ్ వై రెండు క్యాన్సిల్ అయ్యి మైనస్ 1 ఎక్స్ పవర్ 4 మైనస్ వన్ బై వై పవర్ 4. దీన్ని మల్టిప్లై బై క్వశ్చన్ తో మల్టిప్లై చేస్తే రిక్వైర్డ్ క్వశ్చన్ అనేది సొల్యూషన్ అనేది ఇలా వస్తుంది. ఇది ఎంఎక్స్ ప్లస్ ఎన్ బై ఫార్మ్ లో ఉంది కాబట్టి దీన్ని పైన ఎం ఆల్రెడీ యూజ్ చేసినాం కాబట్టి ఎం1 యూజ్ చేసుకుంటే m1 ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై క్యూబ్, n1 ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై వై పవర్ 4 ప్లస్ 1/y రాసుకోవచ్చు. ఇది సొల్యూషన్ రాసుకొని దీన్ని మళ్ళా డో ఎం బై డో m1 బై డో వై చేస్తే డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ తో రెస్పెక్ట్ చేస్తే వైతో ఇస్తే ఎక్స్ కాన్స్టెంట్ అయిపోతుంది. వైతో వేసినప్పుడు వై క్యూబ్ ఉంది, వై క్యూబ్ ఉంటే డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ 1
మైనస్ 3 బై వై పవర్ 4 మైనస్ 4 బై వై పవర్ 4 రాసాం. విత్ రెస్పెక్ట్ టు ఎన్నితో ఎక్స్ చేసినప్పుడు వై ఎట్లా ఉంటుంది వై పవర్ 4 ఎక్స్ చేసినప్పుడు 3x² 3x². రెండు ఈక్వల్ అయినాయి, రెండు టర్మ్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి మనం యాజ్ యూజువల్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ n1 ఫ్రీ ఫ్రమ్ x అంటే ఓన్లీ వై టర్మ్ తీసుకోవాలి. m1 అంటే m1 ఇది m1 అక్కడ రాసుకుంటాం. n1 విత్ రెస్పెక్ట్ టు వై టర్మ్ మాత్రమే రాసుకోవాలి. ఫ్రీ ఫ్రమ్ x అంటే x లేని టర్మ్ 1/y ఉంది x 1/y రాసుకోవచ్చు కదా, 1/y రాసినాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్లస్ 1/y dy ఈక్వల్ టు c. ఇది రాసినప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ x తో ఇంటిగ్రేషన్ ఆఫ్ రెస్పెక్ట్ x చేసినప్పుడు y కాన్స్టెంట్ ఉంటుంది. స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్ పో 1n+1/n+1 ఫార్ములా n+1 అంటే x³ 3 ఇంటూ 1/y³ ప్లస్ log y ఈక్వల్ టు c. ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ అన్నమాట. కేస్ 2 ఇలా చేస్తాం. కేస్ 1 ఇలా చేస్తాం. కేస్ 2 ఉంది. కేస్ 2 లో క్వశ్చన్ అనేది ఈ ఫామ్ లో ఉంటే అంటే y ఇంటూ ఆఫ్ xy x,y dx ప్లస్ x ఇంటూ g ఆఫ్ x,y dy ఈక్వల్ టు 0 ఈ ఫామ్ లో ఉంటే మనము ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/mx మైనస్ ny రాసుకోవచ్చు. దీన్ని మళ్ళీ క్వశ్చన్ తో మల్టిప్లై చేసుకుంటే చేస్తే మనకి మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది, mx ప్లస్ ndy ఫామ్ వస్తుంది. ఈ ఫామ్ ని మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రకారం చేయాలి. ఇది ప్యాటర్న్. క్వశ్చన్ సాల్వ్ చేసి చూద్దాం. ఇది క్వశ్చన్ గైస్. ఈ క్వశ్చన్ లో ఎక్స్ టర్మ్ ను డివైడ్ చేయొచ్చు, ఇక్కడ వై టర్మ్ ను డివైడ్ చేయొచ్చు. కాబట్టి ఈ ఫామ్ లో ఉంది, కాబట్టి మనము దీన్ని m1 సరే n1 నాట్ ఈక్వల్ అవుతుందో లేదో చూద్దాం. నాట్ ఈక్వల్ ఖచ్చితంగా ఉంది. నాట్ ఈక్వల్ అయితేనే మనం ఇంటీరియర్ ఫ్యాక్టర్ రాయాలి. ఎం ఇది క్వశ్చన్ ఇది ఎన్ ఇది ఎన్ ఇది ∂n/∂y చేసినప్పుడు ఇక్కడ సొల్యూషన్ అది కాన్స్టెంట్ my తో వేసినప్పుడు 2xy ప్లస్ y తో వేయాలి. y తో వేసినప్పుడు 3y² 3 ఇంటూ 2 అంటే 6x² ∂n/∂x విత్ రెస్పెక్ట్ టు x వేసినప్పుడు x² అంటే 2xy మైనస్ x వేసినప్పుడు x³ ఉంది. x³ అంటే 3x² ఇంటూ y అంటే రెండు నాట్ ఈక్వల్ అయినాయి కాబట్టి ∂m/∂y నాట్ ఈక్వల్ ∂n/∂x రాస్తామా. రాసిన తర్వాత ఇది ఈక్వేషన్ ఫామ్ ఉంది కాబట్టి y కామన్ తీసి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ m ఇది n ఇది m n ఇది రాసినప్పుడు m n రాసి దాన్ని y వస్తే మైనస్ ఈ రెండు ఈక్వేషన్ క్యాన్సిల్ అయ్యి ఈక్వల్ సొల్యూషన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ చేస్తాం. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని వచ్చిన క్వశ్చన్ తో మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ అనేది కింద ఈ ప్యాటర్న్ లో వస్తుంది. అన్ని ఎక్స్టెమ్స్ ఐటమ్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. అంటే x క్యాన్సిల్ y ఇంటూ y వేసుకుంటే y y అట్లా x² x ఉంటాము y³ అలా సొల్యూషన్ ఇలా వస్తుంది. ఈ సొల్యూషన్ అలా m1x అక్కడ m చాలా యూజ్ చేసినాం కాబట్టి m1x ప్లస్ m1 dx ప్లస్ m1 dy ఈక్వల్ టు 0 ఫామ్ రాసుకొని ∂m/∂y ∂n/x దీన్ని మళ్ళా ఈ ఫామ్ సొల్యూషన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే రెండు ఈక్వల్ అయింది. చూడండి కావాలంటే ∂m/∂y y తో వేసినప్పుడు y పవర్ -1 అవుతుంది. ఈ y అనేది y పవర్ -1 అయితే y పవర్ -1 అంటే n ఇంటూ x పవర్ n-1 అంటే -1 హోల్ పవర్ y పవర్ -2 అవుతుంది. -1 -2 -2 ఏమో రాసుకోవచ్చు, y² రాసుకోవచ్చు, -1 x² సేమ్ x వేసినప్పుడు y కాన్స్టెంట్ అవుతుంది. y కాన్స్టెంట్ ఉండిపోయి x వేసినప్పుడు 1/x అంటే -1/x² ∂m/∂y అనేది ఈక్వల్ అయింది. ఈక్వల్ అయినప్పుడు యాజ్ యూజువల్ ఎగ్జాంపుల్ ఎక్వేషన్ ఎలా రాస్తాం మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy సొల్యూషన్ రాస్తే ఆ m1 n1 క్వశ్చన్ రాసుకుంటే మనం మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే టోటల్ సొల్యూషన్ అంటే వస్తుంది.
ఇది గైస్ సొల్యూషన్. దీంట్లో మేము లాస్ట్ లో లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ లాగ్ వై ఎలా వస్తుందంటే లాగ్ ఏ మైనస్ బి ఫార్ములా. లాగ్ ఏ మైనస్ బి అంటే ఏంటి? లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఎక్స్ స్క్వేర్ బై వై ఇలా రాస్తాం. ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ గైస్. ఇచ్చిన క్వశ్చన్ కి ఇది రిక్వైర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ కేస్ 3 ఉంటుంది. కేస్ 3 లో ఇచ్చిన క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ ని మనకు హోమోజీనియస్ కానీ నాన్ హోమోజీనియస్ ఫామ్ లో లేదనుకుంటుంది. నాన్ హోమోజీనియస్ ఫామ్ కేస్ 1 ఫామ్ లో ఉంది కదా, హోమోజీనియస్ లో లేకపోయినా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎక్స్ డిఎక్స్ ఈ ఫామ్ లో లేకపోయినా, మరి ఏ ఫామ్ లో ఉన్నా మనము కేస్ 3 అనేది యూజ్ చేసుకోవచ్చు. డో ఎన్ బై డో వై మైన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది డో ఎన్ బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా ఉండాలా, లేకపోతే ఎఫ్ ఆఫ్ వై అన్నా ఉండాలి. వై ఎక్స్ అంటే టోటల్ ఎక్స్ లో ఉండాలి, లోపల వై లో ఉండాలి. అంటే మన సొల్యూషన్ చేయడానికి సింపుల్ ఉంటుంది. మళ్ళీ ఈ పవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాసుకొని రియల్ నెంబర్ అయితే ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది కదా, ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాస్తే ఆ సొల్యూషన్ ని ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని క్వశ్చన్ తో మల్టిప్లై చేస్తే ఈ కేస్ 3 సొల్యూషన్ చేయొచ్చు. ఇది మళ్ళీ ఎంఎక్స్ ప్లస్ ఎన్డో ఫామ్ లో వస్తుంది. దీనిని మళ్ళా మనం సేమ్ యాజ్ యూజువల్ లీనియర్ డిఫరెన్స్ ఫామ్ లో చేయాలి. ఇది క్వశ్చన్ సరే గైస్. క్వశ్చన్ చూసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇది క్వశ్చన్ గైస్. క్వశ్చన్ ఈ ఫామ్ లో ఉంది. ఇది ఏ క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 లో సొల్యూషన్ చేసే విధంగా లేదు కాబట్టి మనం ఒకసారి ఈ ఈ ప్రొసీజర్ యూజ్ చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కనుకోవాల్సింది డో ఎం బై డో వై. ఎమ్ని తీసుకోవాలా, ఎన్ని ఇక్కడ తీసుకొని డో ఎం బై డో వై డో ఎన్ బై డో ఎక్స్ దీన్ని చేస్తే విత్ రెస్పెక్ట్ టు వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఈ క్వశ్చన్ అనేది ఈక్వల్ టు అయిందా లేదా. డో ఎం బై డో వైతో చేసినప్పుడు ఎక్స్ 0 అయిపోతుంది, వై 2 ఇలా డో ఎన్ బై డో ఎక్స్ తో యావా అంటే వై ఉంది కాబట్టి ఎక్స్ 0 అయిపోతుంది, ఎక్స్ లేదు కాబట్టి 0 అయిపోతుంది. రెండు నాట్ ఈక్వల్ తో అయినాయి. నాట్ ఈక్వల్ తో అంటే ఏంది, మనం ఒక ప్రొసీజర్ చేసుకుంటా పోవచ్చు. దాంట్లో ఫస్ట్ ఇది కేస్ 3 చేద్దాం. కేస్ 3లో డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ బై ఎన్ చేసినప్పుడు డో ఎం బై డో వై అంటే 2y వచ్చింది. 2y మైనస్ 0 బై 2y చేస్తే 2y బై 2y ఈక్వల్ టు 1 అవుతుంది. 2 బై 2y క్యాన్సిల్ అయ్యి 1 అవుతుంది ఈక్వల్ టు కే. కే అంటే ఈ పవర్ ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ ఈ పవర్ కే ఫార్మ్ చూడండి. ఈ పవర్ ఎఫ్ ఆఫ్ కే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కే రాదు. కే కే రాసినప్పుడు ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ ఈ పవర్ వన్ అంటే ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 అంటే ఎక్స్ కాబట్టి ఈ పవర్ ఎక్స్ రాసిన ఈ ఎక్స్ ని చిన్న క్వశ్చన్ తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే క్వశ్చన్ రిక్వైర్డ్ క్వశ్చన్ అనే సొల్యూషన్ వస్తుంది. ఈ సొల్యూషన్ తో m1 dx ప్లస్ m1 dy అనుకొని దీన్ని n1 సాల్వ్ చేయాలా. డో ఎన్ బై డో వై విత్ రెస్పెక్ట్ టు వైతో వేస్తే డో ఎన్ బై డో వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో వేస్తే సాల్వ్ చేస్తే ఇది రెండు ఈక్వల్ అయినాయా లేదా, ఖచ్చితంగా ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ కాకపోతే నువ్వు ఏదైనా క్వశ్చన్ అనేది సాల్వ్ తప్పు చేసినాం అని అర్థం. చూసుకోవాలి. ఈ వస్తున్నాయి. తర్వాత జనరల్ ఈక్వేషన్ m1 dx ప్లస్ n1 2 ఫ్రమ్ ఎక్స్ ఇది m1 2 ఫ్రమ్ ఎక్స్ m1 రెస్పెక్ట్ టు m1 రాసుకుంటావు, వై కాన్స్టెంట్ చేసుకుంటావు. n1 వై టర్మ్ లేనిదే రాయాలి. వై టర్మ్ లేనిదే ఏముంది, ఏం లేదు కాబట్టి 0 రాసుకుంటాం. 0 రాసుకుని దీని సొల్యూషన్ సాల్వ్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తే క్వశ్చన్ ఆన్సర్ ఈ విధంగా వస్తుంది. చెక్ చేసుకోండి. దీంట్లో మూడు ప్రొసీజర్ అంటే ఇంటిగ్రేషన్ వస్తుంది కదా సార్. ఇంటిగ్రేషన్ వచ్చినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x దీన్ని ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ వస్తుంది. దీన్ని ప్లస్ మైనస్ ప్లస్ ఈ విధంగా చేస్తాను. దీన్ని ఒక షార్ట్ వీడియో చేస్తాను సొల్యూషన్ కి. మనం చూడండి, టైం లెంత్ అవుతుంది చాలా వీడియో. నెక్స్ట్ కేస్ 4 ఏమిటంటే సేమ్ యాజ్ యూజువల్ ముందు లాగానే కేస్ 3 లాగానే guys. ఏమంటే దాంట్లో డో ఎం బై డో వై ఫస్ట్ డో ఎన్ బై డో వై తర్వాత డో ఎన్ బై డో ఎక్స్ ఇక్కడ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎన్ బై డో వై బై ఎన్ రాసు. ఎన్ని కాదు ఎమ్ ఇక్కడ ఎమ్ వాయిస్ ఇక్కడ ఏం వచ్చింది, లాస్ట్ లో ఏముంటుందో అది రావాలి అంటే ఎమ్ రావాలి. ఇక్కడ ఎమ్ వస్తుంది, ఇక్కడ ఎమ్ వస్తుంది.
ఏం చేస్తే డో ఎన్ బై డో వై మైనస్ డో ఎన్ బై డో క్వశ్చన్ ఆటోమేటిక్ వేసుకొని మళ్ళీ ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేసుకొని ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ ని మళ్ళీ ఈ ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ వచ్చిన క్వశ్చన్ ఇస్తాను కదా ఆ క్వశ్చన్ మల్టిప్లై చేసుకొని దాన్ని ఎంఎక్స్ ప్లస్ ఎన్ బై డిఎఫ్ రాసుకొని దాన్ని సాల్వ్ చేయాలి. కేస్ సాల్వ్ చేద్దామా? ఇచ్చిన క్వశ్చన్ ఈ విధంగా ఉంది. ఇది కేస్ 1 లో కేస్ 2 లో సాల్వ్ చేయలేము. చూడండి, చేయనప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ డో ఎన్ బై డో వై సాల్వ్ చేద్దాం. డో ఎన్ బై డో వై సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే రెండు ఈక్వల్ అయ్యా లేదా? రెండు ఈక్వల్ కాలేదు. కానప్పుడు ఏం చేస్తాం మనం? యాజ్ యూజువల్ ప్రొసీజర్ కేస్ 4 ఫస్ట్ మీకు ఏం రాలేదంటే కేస్ 4 వరకు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చేయాలి, సెకండ్ చేయాలి, థర్డ్ చేయాలి, ఫోర్త్ చేయాలి కన్ఫ్యూజన్ ఉంటే కేస్ 4 నుంచి రండి. కేస్ 4 తర్వాత కేస్ 3, కేస్ 2, కేస్ అలా సాల్వ్ చేసుకుంటూ వస్తే ప్రొసీజర్ లాంగ్ అవుతుంది కానీ ఆన్సర్ చేయాలి. చేస్తేనే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ బాగా వస్తుంది, యాల్యూమెంట్ బాగా వస్తుంది. కొంచెం ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అప్పుడప్పుడు పొద్దున్నే లేచి అలా అలా కొంచెం చదవాలి. సింపుల్ గా అనిపిస్తుంది. పొద్దున్నే లేచి కొంచెం ఒక 10 minutes టైం స్పెండ్ చేసి ఫార్ములా చదివేయండి. చేస్తాను. డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ బై ఎక్స్ అంటే కేస్ 3 యూజ్ చేసినారు. కేస్ త్రీ యూజ్ చేసి డైరెక్ట్ క్వశ్చన్ సాల్వ్ కాలేకపోయింది. అంటే వై టర్మ్స్ ఉన్నట్టు వై టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ టర్మ్స్ కూడా ఉన్నాయి కింద బేస్ లో. కాబట్టి ఇది కాలే కాబట్టి మనం ఈ క్వశ్చన్ ఈ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎన్ బై డో వై బై ఎం ఇది రాసినాం. డో ఎన్ బై డో వై మీన్స్ డో ఎన్ బై డో వై ఈక్వల్ టు సేమ్ ఎమ్ను ఎన్ మైనస్ చేస్తే అప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్ ఓన్లీ వైట్ లో వచ్చింది. ఈ వైని ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనుకుంటే ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని క్వశ్చన్ తో మల్టిప్లై చేస్తే మనకి క్వశ్చన్ రిక్వైర్డ్ సొల్యూషన్ వస్తుంది. ఈ రిక్వైర్డ్ సొల్యూషన్ ని మనం ఇలా M1 దీన్ని M1 అనుకోని దీన్ని N1 అనుకోని ఈ డో ఎం బై డో వై డో ఎన్ బై డో ఎక్స్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎం తో ఎన్ చేస్తే మనకి రెండు ఈక్వల్ అవుతాయి. డో ఎం బై డో వై ఎం అంటే వై ప్లస్ 2/y² 1 ప్లస్ వై చేయాలి కాబట్టి dy dx ఆఫ్ వై అంటే 1 dy dx ఆఫ్ y పవర్ మైనస్ 2 y పవర్ మైనస్ 2 minus 2 plus I minus 2 into 2 into 2 into minus 4 into y power minus 1 minus 2 minus 1 అంటే minus 3 అవుతుంది. minus 3 y power minus y cube అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్ దీన్ని ఎట్లా చేసి డో ఎన్ బై డో ఎక్స్ తో వేస్తే ఎక్స్ తో వేసినప్పుడు ఎక్స్ తో 1 అవుతుంది. ఇంకా y టర్మ్ రెస్పెక్ట్ ఎక్స్ తో వేస్తాం కాబట్టి 0 అవుతుంది. ఇది y తో వేస్తాం కాబట్టి ఎక్స్ తో వేస్తాం కాబట్టి 1 అయిపోయి minus 4x 1 అయితే 4 by y cube రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి డో ఎం బై డో వై డో ఎన్ బై డో ఎక్స్ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి యాజ్ వెల్ ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ ఫార్మ్ రాసుకుంటాం. డో ఎన్ బై డో ఎం అంటే ఏంది మనకి ఎం అనేది వై ప్లస్ 2/y² వై ప్లస్ 2/y² డిఎక్స్ అంటే ఫుల్ ఫామ్ ఎక్స్ లేని టర్మ్ అంటే ఓన్లీ వై టర్మ్స్ ఓన్లీ వై ఉండేది ఎక్కడ వై ప్లస్ 2y మాత్రమే ఇక్కడ ఏడు ఉంది ఎక్స్ ఉంది ఎక్స్ ఉంది అంటే ఎక్స్ అని చూస్తుంది అంటే 2y ఇంటిగ్రేషన్ ఆఫ్ 2y అంటే dy ఈక్వల్ టు సి రాయండి, మర్చిపోదండి. సి రాయకపోతే -1 మార్క్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx తో చేస్తారు కాబట్టి y ఇంటూ dx x 2/y² అంటే y ఇంటూ 2x/y² ఇంటూ 2a y కాబట్టి y ప్లస్ 1 ఇంటిగ్రేషన్ y ప్లస్ 1 బై y ప్లస్ 1 అంటే y² బై 2 క్యాన్సల్ 2 క్యాన్సల్ 2 క్యాన్సల్ బై y² ది డివైడ్ బై మల్టిప్లై బై y² చేసినప్పుడు y క్యూబ్ ప్లస్ x 2x y క్యాన్సిల్ y² క్యాన్సిల్ అవుతుంది కదా ప్లస్ y పవర్ 4 ఈక్వల్ టు c/² ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ అన్నమాట. కేస్ 4 వరకు అర్థమైందా? కేస్ 4 వరకు ఇవి గాయస్ నేను ఫస్ట్ లో ఫార్ములాస్ చూపిస్తానని చెప్పాను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ లో సింప్లిసిటీగా ఫార్ములాస్ ఉన్నాయి, అయ్యో ఒకసారి మీకు లాస్ట్ లో చూపిస్తానని చెప్పండి. ఇది గాయస్ ఫస్ట్ చూపిస్తాను. ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిగ్రీ ఆర్డర్ ఉంటుంది. తర్వాత లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2/x ఆఫ్ p ఆఫ్ x ఈక్వల్ టు q ఆఫ్ x. ఈ ఫార్ములా ఉన్నప్పుడు మనము ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ అనుకొని y ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. తర్వాత బెర్నౌలీ ఉంటుంది. బెర్నౌలీ అంటే y పవర్ ముందు ఎక్స్ట్రా ఉంటుంది,
వై పవర్ డివైడ్ బై వై పవర్ ఎన్ ఎక్స్ మల్టిప్లై వై పవర్ ఎన్ వేస్తే దాన్ని మళ్ళా వై పవర్ ఎన్ ని మళ్ళా వై ఇంటూ ఈక్వల్ టు యూ అనుకుంటే డిఫరెన్షియేషన్ చేస్తే క్వశ్చన్ యాజిటీగా మళ్ళీ ఈ ఫార్ములా తెచ్చుకొని రాసుకుంటాం. తర్వాత ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎగ్జాక్ట్ లో ఎంఎక్స్ ప్లస్ ఎన్వై ఫార్ములా ఉంటే డోఎన్ బై డో ఈక్వల్ టు ఎన్ బై డెన్ సొల్యూషన్. తర్వాత నాన్ ఎగ్జాక్ట్ లో ఉంటాయి, నాట్ ఈక్వల్ టు అయితే హోమోజీనియస్ లో అయితే 1/mx ప్లస్ ఎన్వై. తర్వాత కేస్ 2 లో ఈ క్వశ్చన్ అనేది ఈ ఫామ్ లో ఉంటే ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ యూజ్ చేసి మల్టిప్లై విత్ క్వశ్చన్ కేస్ 2 వ్యాస్. తర్వాత కేస్ 3 డో ఎన్ బై డో వై బై డో ఎన్ బై డో ఎక్స్. ఈ క్వశ్చన్ లో డో ఎన్ బై డో వై నాట్ ఈక్వల్ టు అయితే ఇది నాట్ ఈక్వల్ టు అయితే ఈ ప్రొసీజర్ చేయాలి. ఈ ప్రొసీజర్ కాలేదనుకోండి, ఆఫ్ ఎక్స్ లో అన్ని ఎక్స్టర్మ్స్ లో రాలేదనుకోండి, మళ్ళా ఈ ప్రొసీజర్ లో కేస్ 3 చేయాలి. ఇది ప్రొసీజర్ గైస్. దీని తర్వాత ఈ ఇన్స్పెక్షన్ మెథడ్ అని ఉన్నాయి, ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి. మ్యాక్సిమం లాంటి మోడల్స్ ఫిట్ చేయకపోవచ్చు, చేస్తే కదా యూజ్ అవుతుంది కదా, చదవండి. డి బై డి ఓన్లీ డి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై, డివైడెక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ ఫార్ములా అది. డి ఆఫ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై ఫార్ములా ఇది. ఇట్లా వై బై ఎక్స్ డివై వై బై ఎక్స్ అంటే ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై వై స్క్వేర్. ఇది లాగ్ ఎక్స్ అంటే లాగ్ విత్ రెస్పెక్ట్ ఫస్ట్ వై చేస్తే డివైడెక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x2 1/x2 అంటే డివైడెక్స్ ఆఫ్ మళ్ళీ ఎక్స్ వై చేస్తే ఎక్స్ వై ఉంది కదా, మళ్ళీ ఎక్స్ వై చేస్తే ఎక్స్ వై ఫార్ములా ఏంది ఇక్కడ పైన ఉంది, డివైడెక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై, ఆ ఫార్ములా మళ్ళీ ఇచ్చేస్తుంది. అట్లా ఒక ప్రాసెస్ లింకింగ్ ఉంటుంది గైస్. ఎక్స్ బై వై అంటే 1/x2 1/x2 డివైడెక్స్ ఆఫ్ 1/x2 ఫార్ములా ఉంది ఆల్రెడీ పైన. ఈ ఫార్ములా మళ్ళీ యూజ్ చేసుకుంటే ఈ సొల్యూషన్ అనేది వస్తుంది. దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే క్వశ్చన్ ఇలా ఈ క్వశ్చన్ అయితే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ కొంచెం చూసుకోండి కదా. ఈ కొంచెం ప్రొసీజర్ అనేది కొంచెం ఈజీ చేయాలి ఉంది. తర్వాత కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, న్యూటన్ లాస్ కూలింగ్ అని, ఇది ఒక ఫార్ములా ఉంది, చేస్తే మొత్తానికి లెసన్ సమాప్తం అనమాట. క్వశ్చన్ పార్ట్ వెళ్దాం మనం. ఇన్స్పెక్షన్ మొత్తం కాడికి ఇది గైస్ ఇన్స్పెక్షన్ మెథడ్ ఫార్ములాస్ చూస్ చేసుకోండి. దీంట్లో క్వశ్చన్ చేద్దాము. వై డిఎక్స్ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై ప్లస్ ఈ పవర్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ ఈక్వల్ టు 0. ఇది క్వశ్చన్. దీనిని మనము డివైడ్ విత్ వై స్క్వేర్, దీన్ని వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై క్వశ్చన్ కదా, ఈ క్వశ్చన్ ని మనం డివైడ్ విత్ వై స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, వై డిఎక్స్ ప్లస్ వై డివై వచ్చినప్పుడు ఇది బై వై స్క్వేర్ వస్తుంది. బై వై స్క్వేర్ ఈ ఫార్ములా ఏం రాసుకోవచ్చు మనం, డివైడెక్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై రాసుకోవచ్చు. ఎక్స్ బై వై రాసుకోవచ్చు. ఎక్స్ బై వై వై స్క్వేర్ క్యాన్సిల్ అయింది గైస్. ఈ ఫార్ములా ఈ క్వశ్చన్ ఇది ఈ క్వశ్చన్. దీంట్లో డివైడ్ ఇంటూ వై స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ వై స్క్వేర్ క్యాన్సిల్ అయింది, వై కింద వచ్చింది, ఇక్కడ వై స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి ఇది ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్ లో వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై ఫార్ములా ఏమైంది, ఇన్స్పెక్షన్ మెథడ్ ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ డివై ఎక్స్ బై వై అవుతుంది. ఇది ఈ పవర్ ఎక్స్ క్యూబ్ క్వశ్చన్ లోనే ఉన్నాయి, ఇన్స్పెక్షన్ మెథడ్ ఫార్ములాస్ ఉన్నాయి. ఈ పవర్ ఎక్స్ ఫార్ములా రాస్తే ఈ పవర్ ఎక్స్ క్యూబ్ అయితే దీన్ని ఇంటిగ్రేటివ్ నాన్ పవర్ సైడ్ చేస్తే డెఫినేషన్ పోతుంది, పోయి ఎక్స్ పవర్ వై ప్లస్ ఈ పవర్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 0. ఇది రిక్వెస్ట్ చేసాను. ఇది ఇన్స్పెక్షన్ మెథడ్ తర్వాత ఒక ఫార్ములా న్యూటన్ లాస్ ఉంటుంది. న్యూటన్ లాస్ అనేది ది రేట్ ఆఫ్ డిక్రీజింగ్ టెంపరేచర్ అనేది ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్. డిక్రీజ్ టెంపరేచర్ అనేది డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ తో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది న్యూటన్ లాస్. ఇది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ లో డిటి బై డి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టీ మైనస్ 2. ఇది సైన్ ఉంది కాబట్టి సైన్ పోతే కాన్స్టెంట్ వస్తుంది. ఈ కాన్స్టెంట్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనమాట. ఈ కాన్స్టెంట్
డిటి అవ్వకపోతే మైనస్ కే డిటి. దీన్ని ఇంటిగ్రేటింగ్ చేస్తే డి ఉంది కాబట్టి ఇంటిగ్రేటింగ్ చేస్తే మైనస్ కే డిటి వస్తుంది. లాగ్ 1/t మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t మైనస్ టీ నాట్ కదా, అప్పుడు లాగ్ టీ మైనస్ టీ నాట్ మైనస్ కేటీ ప్లస్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాతో మనం కొన్ని క్వశ్చన్ చేయొచ్చు. రెండు మోడల్స్ ఉన్నాయి. ఒక మోడల్ చూద్దాం. ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో ఏంటంటే క్వశ్చన్ వాయిస్ if temperature of body temperature of the body changes from 100 degrees to 70 degrees 70 degrees అంటే ఇనిషియల్ గా జీరో ఉంటుంది. ఇనిషియల్ గా జీరో ఉంటే జీరో నుంచి జీరో టైం నుంచి టైం 15 మినిట్స్ అన్నాడు. 70 డిగ్రీస్ నుంచి కావడానికి 15 మినిట్స్ టైం పట్టిందంటే 100 నుంచి 70కి 100 నుంచి 100 ఫస్ట్ కావడానికి జీరో ఉంటుంది టైం. అది కండిషన్. మళ్ళీ ఫైన్ టెంపరేచర్ 40 డిగ్రీస్ ఉంటుంది. 40 డిగ్రీస్ అన్నప్పుడు మనకి టైం ఎంత అన్నాడు. టెంపరేచర్ ఎంత అన్నాడు కనుక్కోమని. టెంపరేచర్ ఎంత కనుక్కోమని టైం కనుక్కోమన్నాడు. చూద్దాం. ఫస్ట్ T=15 దగ్గర టెంపరేచర్ జీరో. అంతకన్నా ముందు T=0 దగ్గర 100 డిగ్రీస్. ఇప్పుడు T0 30 డిగ్రీస్ ఇచ్చేసాను గాయస్. క్వశ్చన్ రాసుకుంటే ఆ విధంగా టైం కనుక్కోవాలి మనం. టెంపరేచర్ గాయస్ టైం కాదు టెంపరేచర్ ఫైండ్ టైం ఎట్లా ఉండిపోతుంది. ఫైండ్ టైం ఎంత కనుక్కోవాలి. ఈ టెంపరేచర్ కి 40 డిగ్రీస్ టెంపరేచర్ కి టైం ఎంత కనుక్కోవాలి. ఈ విధంగా రాసుకుంటే క్వశ్చన్ ని T=40 దగ్గర టైం ఎంత, అప్పుడు లాగ్ T మైనస్ టీ నాట్ మైనస్ కేటీ ప్లస్ ఈ ఫార్ములా. ఈ విధంగా టీ నాట్ ఎంత మనకి 30 ఉంది అంటే ఇనిషియల్ గా ఎంత 100 ని మైనస్ 30 లాగ్ T మైనస్ 100 మైనస్ 30 K ఇంటూ టైం ఎంత జీరో మీ దగ్గర జీరో కాబట్టి K ఇంటూ జీరో ప్లస్ సి లాగ్ 70 వస్తుంది. మన క్వశ్చన్ లో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి గాయస్, ఇచ్చిన క్వశ్చన్ ని ఒక సొల్యూషన్ లాగా ఈక్వేషన్ లాగా రాసుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఒక టైప్ వస్తుంది, క్వశ్చన్ వస్తుంది. సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ చేసి ఫస్ట్ వస్తుంది కదా టైప్. ఆ ఫస్ట్ టైప్ ఏదో ఒక వాల్యూ సెకండ్ ఈక్వేషన్ పెట్టుకుంటే సెకండ్ ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ సెకండ్ ఈక్వేషన్ ని మళ్ళీ థర్డ్ ఈక్వేషన్ లో పెట్టుకుంటే టోటల్ ఆన్సర్ వస్తుంది. ఇది ప్రొసీజర్ గైస్. వస్తుంది. ఈ సి ని నెక్స్ట్ టీ మైనస్ టీ డాట్ ఈక్వేషన్ 70 మైనస్ 30 మైనస్ కే ఇంటూ 15 మినిట్స్ కాబట్టి ప్లస్ సి ఎంత సి సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. లాగ్ 70 లాగ్ 40 అవుతుంది. ఇది 15 అవుతుంది. లాగ్ 70 అవుతుంది. లాగ్ 70 అవ్వకపోతే లాగ్ 15K ఎక్కువ వస్తే ప్లస్ అవుతుంది. 70 మైనస్ 40 అంటే లాగ్ ఏ మైనస్ బి లాగ్ ఏ/బి రాసుకోవచ్చు. 1/15 లాగ్ 7/4 లాగ్ 7/4 రాసుకొని ఇది కే వచ్చింది. కాబట్టి రిక్వెస్ట్ సొల్యూషన్ థర్డ్ ఈక్వేషన్. ఈ థర్డ్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం మళ్ళా క్వశ్చన్ రాస్తే ఈ కే వాల్యూ యూజ్ చేసుకుని థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవాలి. లాగ్ 40 మైనస్ 30 మైనస్ 1/5 లాగ్ 7/4 అంటే కే వాల్యూ ఎంత ఇలా కే వాల్యూ 1/15 లాగ్ 17 అని ఉంది. లాగ్ 7/4 ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాడు. లాగ్ 70 యాజ్ యూజువల్ సి వాల్యూ. ఈ సొల్యూషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సాల్వ్ చేసుకుంటే ఈ వాల్యూ లాగ్ 7 ఇంటూ 15 లాగ్ 7/4 క్యాషువల్ లో కొడితే ఆన్సర్ టైం = 52 మినిట్స్ వస్తుంది. ఇది రిక్వెస్ట్ సొల్యూషన్. నెక్స్ట్ ఒకటే ఒక కాన్సెప్ట్ ఉంది, లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అని. ఇది ఒకటి కంప్లీట్ చేసుకుంటే లెసన్ కంప్లీట్. న్యాచురల్ గైస్ లో టోటల్ పాపులేషన్ ఆఫ్ ది కౌంట్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ టైం అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ రేషియో dn/dt మైనస్ kn. ఇంటిగ్రేటింగ్ చేస్తే -1 ఇది డెరివేషన్ అనమాట. లాగ్ n ఇది ఇంటిగ్రేషన్ చేస్తే d ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ చేస్తే n c/e/kt వస్తుంది. న్యాచురల్ డికే అనమాట. ఈ న్యాచురల్ డికే యూజ్ చేసుకొని ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. సేమ్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ ఈక్వేషన్ రేషియో నెంబర్ ఆఫ్ వాల్యూ ఇనిషియల్లీ 100 ఉంటుంది. ఇంక్రీజ్ బై 32. ఇనిషియల్ అంటే జీరో టైం దగ్గర 100, ఇంక్రీజ్ 100 డిగ్రీస్ టైం దగ్గర అంటే 1 అవర్ టైం దగ్గర 332. మనము 1.5 అవర్ దగ్గర న్యాచురల్ గ్రోత్ ఎంత కనుక్కోవాలి. సేమ్ యాజ్ వెల్ గైస్ T = 0 దగ్గర
n ఈక్వల్ 100 వచ్చింది. t ఈక్వల్ 1 అవర్ దగ్గర n ఈక్వల్ 332, t ఈక్వల్ 332 దగ్గర n ఈక్వల్ టు కనుక్కోవాలి. ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చిన ఈ క్వశ్చన్ ఉంది కదా, న్యాచురల్ ఫార్ములా యూజ్ చేసుకుంటే సి వాల్యూ వస్తుంది. సి వాల్యూ పట్టుకొని థర్డ్ ఈక్వేషన్ సపోర్ట్ చేస్తే ఈ పవర్ కే వాల్యూ వస్తుంది. ఈ రెండు వాల్యూ పెట్టుకొని థర్డ్ ఈక్వేషన్ సపోర్ట్ చేస్తే పవర్ ట్రాన్స్ఫర్ వస్తుంది. ప్రొసీజర్ చేయండి, సింపుల్ గా ఉంటుంది, చేసేస్తారు మీరు. ఇది గైస్ సొల్యూషన్. ఇది ఈ రెసిస్టెన్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. చూడండి ఒకసారి వెరిఫై చేద్దాం. రెసిస్టెన్స్ ఫిజిక్స్ లో చదివింటారు ఆల్రెడీ. డబల్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, కరెంట్ ను ఆపేసేది రెసిస్టెన్స్. ఇండక్టెన్స్ అనేది చేంజ్ ద కరెంట్ అవుతుంది. ఇండక్టెన్స్. కెపాసిటెన్స్ అనేది సడన్ చేంజ్ ఈ వోల్టేజ్ లో మెజర్ చేస్తారు దీన్ని, కెపాసిటెన్స్ అనేది. ఇది I ఈక్వల్ టు డిక్యూ బై డి అనుకుంటే వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ వచ్చి V ఈక్వల్ టు IR, ఓమ్స్ లా ఇది. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ వచ్చి ఫార్ములా అప్పుడప్పుడు బిట్స్ లో అడగచ్చు. వోల్టేజ్ కెపాసిటర్ అనేది V ఈక్వల్ టు Q బై C. స్విచ్ ఆఫ్ లా ఆల్రెడీ తెలుసు, KVL KCL మీకు ఫిజిక్స్ లో చదివింటారు. దీని ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. ఆర్ఐ ప్లస్ 2 ఇంటూ డిఐ బై డిటి ఈక్వల్ టు ఈ. ఇది గుర్తుపెట్టుకోండి క్వశ్చన్. పవర్ ట్రాన్స్ఫర్ వచ్చి సి ఈక్వల్ టు ఈ బై ఆర్. ఇది ఎల్సిఆర్ సర్క్యూట్స్ ఉన్నాయి. ఎల్సిఆర్ సర్క్యూట్స్ లో ఏమైనా బిట్స్ లో అడగచ్చు. ఈ వాల్యూ ఎనర్జీ ఆఫ్ ద టోటల్ అడగచ్చు. ఇది మ్యాథ్స్ M2 లీనియర్ డిఫరెన్షియల్ ఫస్ట్ లెసన్. మ్యాక్సిమం రెడ్యూస్ టైంలో కంప్లీట్ చేశాము. నెక్స్ట్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, బై బై ఆఫీస్.